పశ్చిమాసియా వెస్ట్ ఏషియాలో అమెరికా జరుపుతున్న యుద్ధంలో అత్యంత కీలకమైన పార్ట్నర్ సౌదీ అరేబియా. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో ఆర్థికంగా అలాగే స్పిరిచువల్గా కూడా లీడర్ సౌదీ అరేబియా. ఆ సౌదీ అరేబియానే అమెరికాకు దూరం అవుతుందా, ఈ వార్లో అమెరికాకు కలిసి రాను అని అంటోందా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది. చాలామంది టాప్ ఎక్స్పర్ట్స్ ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల జరిగిన 3 పరిణామాలు. మొదట్లో అమెరికా ఓపెన్గానే చెప్పింది, ఇరాన్ పైన ఇంకా గట్టిగా యుద్ధం చేయమని సౌదీ అరేబియా చెప్తోంది అని వార్తలు వచ్చాయి. ఇరాన్ను చావబాదాల్సిందే అని సౌదీ అరేబియా కోరుకుంటోందని. అలాంటి పరిణామాల నుంచి ఇందుకు పూర్తి విరుద్ధమైన డెవలప్మెంట్స్, కంప్లీట్లీ కాంట్రేరియన్ డెవలప్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటి, పాకిస్తాన్ ముందున్న మీడియేషన్లో, ఈ చర్చలలో అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న పీస్ టాక్స్లో కీలక భూమిక పోషిస్తోంది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా, తుర్కీలు కూడా, సౌదీ అరేబియా, ఖతార్, తుర్కీ, ఈ 3 దేశాలు కూడా కీలక భూమిక పోషించే, అందులో టాప్లో ఉంటుంది సౌదీ అరేబియా. అంటే వార్ను కోరుకున్న దేశము అని వార్తలు వచ్చాక ఇలా వార్ ఆపడానికి మీడియేషన్లో చురుకైన పాత్ర పోషిస్తోంది సౌదీ అరేబియా. రెండవది, ఈ వార్ మొదలైనతోనే అమెరికా బేస్లున్న ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, అలాగే అన్ని బహ్రెయిన్, ఈ దేశాలపైన అటాక్ చేసింది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ వెళ్ళింది. యుఏఈ డెలిగేషన్ వెళ్ళలే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ప్రాంతంలో మరో పెద్ద దేశం యుఏఈ వెళ్ళలే. ఆయతుల్లా అలీ ఖమైనీ టాప్ షియా స్పిరిచువల్ లీడర్. ఆయన అంత్యక్రియలకు ప్రపంచంలోనే సున్నీ ముస్లింలకు ఒక కింగ్గా ఉన్నటువంటి అతిపెద్ద కింగ్డమ్ అయినటువంటి సౌదీ అరేబియా డెలిగేషన్ వెళ్ళింది. సో మీకు ప్రపంచంలో ఉన్న ముస్లింలు 80% సున్నీస్ ఉంటే 14% షియాస్ ఉంటారు. ఈ 2 అతిపెద్ద సెక్ట్స్. మీకు ముస్లింలకు హోలీ ప్లేసెస్ అయిన మక్కా, మదీనా కూడా సౌదీ అరేబియాలో ఉన్నాయి. అందువల్ల ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా సున్నీ ఇస్లాం ప్రపంచానికి సౌదీ అరేబియా లీడర్. అలాంటి సౌదీ అరేబియా డెలిగేషన్ ఇరాన్ సుప్రీం లీడర్, షియా ముస్లింలకు టాప్ స్పిరిచువల్ గురువు అయిన ఆయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు వెళ్ళారు. అలాగే మీకు ఇటీవల థర్డ్ డెవలప్మెంట్ ఏంటంటే, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ట్రంప్ ప్రతిపాదించారు. ఏంటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే, యూజ్ ఆఫ్ ఫోర్స్ ద్వారా, మిలిటరీ శక్తి ద్వారా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేయిస్తాను అని. సో దానికి సౌదీ అరేబియా సహకరించడానికి నిరాకరించింది. తన ఎయిర్ బేసెస్ను వాడుకోనివ్వనని ప్రకటించింది. దీంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని ట్రంప్ రద్దు చేసుకున్నాడు. ఈ 3 పరిణామాలు చూస్తుంటే అమెరికాకు ఈ ప్రాంతంలో అత్యంత మిత్రదేశమైన ఇరాన్, అత్యంత మిత్రదేశమైన సౌదీ అరేబియా ఇరాన్తో జరుగుతున్న వార్లో యూటర్న్ తీసుకుందా, ఆలోచన మారుతోందా, ట్రంప్ను డిచ్ చేస్తానికి సిద్ధపడుతోందా, అమెరికాకు సహకరించడానికి సిద్ధంగా లేదా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. సౌదీ అరేబియా సహకారం లేకుండా ఈ వార్ను సస్టైన్ చేయడం అమెరికాకు చాలా కష్టం. వాస్తవంగా సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత మిత్రదేశం. 1970sలో పెట్రోడాలర్ వ్యవస్థ ద్వారా అమెరికా ఎకానమీకి అతిపెద్ద సపోర్టింగ్ కంట్రీ సౌదీ అరేబియా. సౌదీ ఇన్వెస్ట్మెంట్ భారీగా అమెరికాలో ఉన్నాయి. ఏకంగా ట్రంప్ ఫ్యామిలీ కంపెనీస్లో ఉన్నాయి. ట్రంప్ సన్నిన్లా అయిన జారెడ్ కుష్నర్ కంపెనీలో కూడా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే సౌదీ అరేబియాలో మిలిటరీని, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అమెరికన్ కంపెనీలే డిసైడ్ చేస్తాయి. ట్రంప్ మొదటిసారి సెకండ్ టైం పవర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ చేసిన కంట్రీ సౌదీ అరేబియా. సో ఏ రకంగా చూసినా అమెరికా, సౌదీ అరేబియాలో అత్యంత సన్నిహిత దేశాలు. అందులో సౌదీ అరేబియా
ఇరాన్కు మధ్య చాలా కాలం చాలా తీవ్రమైన విభేదాలే ఉన్నాయి. అడపాదడపా కాస్త పీస్ సిగ్నల్స్ కనబడ్డా ప్రధానంగా రెండు దేశాలు కూడా ఒక రకంగా ప్రత్యర్థులు ఇస్లామిక్ ప్రపంచంలో. మతపరమైన ప్రత్యర్థులే కాదు, మీరు స్ట్రాటజిక్ జియోపొలిటికల్గా కూడా ప్రత్యర్థులు. నేను ఇంతకుముందు చెప్పినట్లు 80% ఆఫ్ ద ముస్లిం సున్నీ ముస్లింలకు నాయకత్వం సౌదీ అయితే, షియా ముస్లింలకు నాయకత్వం ఇరాన్. సౌదీ ఇరాన్ల మధ్య ఆ ఘర్షణ వాతావరణం అనేక సార్లు వచ్చాయి. దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, ఇరాన్ మద్దతుతో ఉన్న ప్రాక్సీస్ ఈ ప్రాంతంలో ఒక పెద్ద సవాల్. మీకు లెబనాన్లో హిజ్బుల్లా సౌత్ లెబనాన్లో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతారు. వాళ్ళు లెబనీస్ పార్లమెంట్లో ఉంటారు, లెబనీస్ క్యాబినెట్లో ఉంటారు. లెబనీస్ ఆర్మీకి ప్యారలల్గా హిజ్బుల్లా ఆర్మీ ఉంటుంది. లెబనీస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కు ప్యారలల్గా హిజ్బుల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అందుకే హిజ్బుల్లాను స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అంటారు. రాజ్యంలో రాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు హిజ్బుల్లా. అలాగే ఇరాన్ మరో ప్రాక్సీ యెమెన్లోని హూతీస్. వీళ్ళు నార్త్ యెమెన్ ఏకంగా పాలిస్తున్నారు. నార్త్ యెమెన్లోని హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణలో చరిత్ర ఉంది. 2014లో హూతీలు నార్త్ యెమెన్లో అధికారంలోకి వచ్చాక జరిగిన సివిల్ వార్కు సౌదీ మద్దతు ఇచ్చింది. అంటే హూతీలకు వ్యతిరేకంగా తిరగబడుతున్న వారికి సౌదీ మద్దతు ఇచ్చింది. ఫలితంగా 2015 నుంచి జరిగిన సివిల్ వార్లో హూతీల మధ్య చాలా ఘర్షణలు జరిగాయి. సౌదీ అరేబియా మేజర్ ఆయిల్ కంపెనీ అయిన సౌదీ అరామ్కోపై హూతీలు అటాక్ చేశారు. నార్త్ యెమెన్లో ఇరాన్ మద్దతుతో హూతీలుంటే, సౌత్ యెమెన్లో సౌదీ అరేబియా మద్దతుతో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వం ఉంది. సో ఇలా ఇరాన్కు సౌదీ అరేబియా కేవలం రిలీజియస్ డిఫరెన్సెసే కాదు, జియోపొలిటికల్ రైవల్స్ కూడా. ఇరాన్కు ఉన్నటువంటి న్యూక్లియర్ కెపబిలిటీ, ఇరాన్కున్న మిసైల్ కెపబిలిటీ సౌదీ అరేబియానే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న అరబ్ ముస్లిం కంట్రీస్కి అందరికీ కూడా ఒక టెన్షనే. ఈ ముస్లిం దేశాలు మీకు ఇజ్రాయిల్ ఎలా భయపడతాయో ఇరాన్ కూడా చూసి భయపడతాయి. అందువల్ల సౌదీ ఇరాన్ల మధ్య ఈ చరిత్ర ఉంది, హిస్టరీ ఆఫ్ హాస్టిలిటీస్ ఉన్నది. కానీ అదే సమయంలో పీస్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు 2022లో ఇరాన్ బ్యాక్డ్ హూతీస్తో సౌదీ అరేబియా పీస్ డీల్ కుదుర్చుకుంది, శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఆఖరికి 2023లో చైనా మీడియేషన్తో ఏకంగా ఇరాన్తో కూడా పీస్ డీల్ కుదుర్చుకుంది. సో ఈ మధ్య ఈ పీస్ డీల్ ఉన్నా కూడా ఈ మధ్య హూతీ కంట్రోల్డ్ సనా ఎయిర్పోర్ట్, నార్త్ యెమెన్లోని రాజధానిలోని ఎయిర్పోర్ట్ పైన సౌదీ అటాక్ చేసింది. సౌదీ అరేబియాలోని అబా ఎయిర్పోర్ట్ పైన హూతీలు అటాక్ చేశారు. కానీ అది మరింత తీవ్ర రూపం దాల్చలేదు. సో అందువల్ల సౌదీ ఇరాన్ల మధ్య ఘర్షణలే ఎక్కువసార్లు ఉన్నాయి. అడపాదడపా కాస్త పీస్ కూడా చేసుకున్నారు. సో ఈ కాంటెక్స్ట్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాంటెక్స్ట్లో సౌదీ అరేబియా ఎందుకు మరి యూటర్న్ తీసుకుంటుంది? సౌదీ అరేబియా యూటర్న్ తీసుకుంటోంది అనటానికి ఉదాహరణ నేను మొదట్లోనే చెప్పాను. ఆ ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ వెళ్ళడము, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను తిరస్కరించడము, పాకిస్తాన్ వెనకాల కీలక పాత్ర పోషిస్తూ పీస్ డీల్ శాంతి ఒప్పందానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తుంటే సౌదీ అరేబియా ఎక్కడో ఒక చోట ప్రెసిడెంట్ ట్రంప్తో డిఫర్ అవుతుందా, అమెరికాకు దూరం అవుతుందా అని. దెర్ ఆర్ విజిబుల్ కాంట్రడిక్షన్స్ యుఎస్ సౌదీ అరేబియాల మధ్య. దట్ డజంట్ మీన్ సౌదీ అరేబియా ఏదో అమెరికాకు వ్యతిరేకమైపోయిందని కాదు, కానీ అన్స్టింటెడ్ లాయాలిటీ, తిరుగులేని లాయాలిటీ అనేది అష్యూర్డా అనేది ప్రశ్నార్థకం. మరి ఈ పాసిబుల్ సౌదీ యూటర్న్కు కారణాలు ఏమై ఉంటాయి? మొదటి కారణం ఏమై ఉంటుంది అంటే, ఇరాన్ అమెరికాల మధ్య ఘర్షణలో కొలేటరల్ డ్యామేజ్ అంటారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటే సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఈవెన్ ఒమన్, జోర్డాన్, ఇలా అన్ని దేశాలు నష్టపోతున్నాయి.
ఇరాన్ డైరెక్ట్గా వీటిపైన అటాక్ కూడా చేస్తోంది. ఎందుకంటే ఈ దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉండడం వల్ల మీకు సౌదీలోని గ్యాస్ ఫీల్డ్స్ పైన, ఎనర్జీ ఆయిల్ ఫీల్డ్ పైన ఇరాన్ అటాక్ చేసింది. సో క్లియర్గా సౌదీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాన్ దాడి చేసింది. ఈ వార్లో సౌదీ అరేబియా ఏ స్థాయిలో లాసెస్ అనుభవిస్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఏకంగా సౌదీ అరేబియా బడ్జెట్ ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ నష్టాలు ఎంతకాలం అనుభవించాలి అనేది సౌదీ అరేబియా రీథింకింగ్కు మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్, బహుశా ఈ వార్ మొదలైనప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ లాగానే సౌదీ అరేబియా కూడా ఉండాలి. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం పడిపోతుంది, ఇరాన్ ప్రజలు తిరగబడతారు, ఇరాన్ ఎకానమీ నాశనం అవుతుంది, ఇరాన్ మిలిటరీ దెబ్బతింటుంది, ఇరాన్ మిసైల్ కెపబిలిటీ తగ్గిపోతుంది అని ఇరాన్ కళ్ళబెరానికి వస్తుందని అంచనా ఉండుంటుంది. అందుకే లేవకుండా చావబాదాలి అని చెప్పి ఉండాలి. కానీ అనుభవము సౌదీ అరేబియాకు కూడా తత్వం బోధపడుతుంది. ఈ వార్లో ఇరాన్ అనుసరించిన వ్యూహం అసిమెట్రిక్ వార్ఫేర్ అని చాలాసార్లు చెప్పాను. ఇరాన్ ఒక రకంగా ఈ వార్లో గెలిచింది, ఎందుకంటే ఓడిపోకుండా నిలబడింది. సో ఇట్ వన్ బికాజ్ ఇట్ డి నాట్ లూజ్. మీకు వెస్ట్రన్ మీడియా హెడ్లైన్స్ కూడా చాలాసార్లు చెప్పాను. అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్, ట్రంప్ లాస్ట్ ఇస్ వార్ విత్ ఇరాన్, పీస్ పాజ్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ద వార్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటులేట్స్ అని గ్లోబల్ మీడియా హెడ్లైన్స్ చాలా క్లియర్గా ప్రపంచ ఎక్స్పర్ట్స్ అందరూ బారింగ్ డొనాల్డ్ ట్రంప్ అందరూ ఏమని విశ్లేషిస్తున్నారో, ఒక రకంగా ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిన్నది, మిలిటరీగా దెబ్బతిన్నది, నాయకత్వంలో సీనియర్ లీడర్స్ మరణించారు, స్టిల్ ఇట్ అల్టిమేట్లీ వన్ ద వార్ అంటున్నారు. సో ఇది సౌదీ అరేబియా రీథింకింగ్కు రెండవ పాసిబుల్ రీజన్. అంటే ఇంత వార్ 1979 నుంచి నియర్లీ 5 దశాబ్దాల 5 డికేడ్ శాంక్షన్స్, భయంకరమైన అమెరికా ఇరాన్ బీభత్సకర దాడులు, అమెరికా ఇజ్రాయెల్ బీభత్సకర దాడులు, స్టిల్ ఇరాన్ ఈజ్ సర్వైవింగ్. ఆ ఇరాన్ రెసిలియన్స్ కూడా సౌదీ అరేబియా పునరాలోచనలో పడటానికి ఒక కారణం అయి ఉండాలి. ఇక మూడవది, అమెరికా రక్షించగలుగుతుందన్న విశ్వాసం అరబ్ ఇస్లామిక్ దేశాలకు, సౌదీ అరేబియా కూడా పోతున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే 2 రకాలుగా మనం చూసాం. ఇరాన్ ఇన్ని దాడులు చేస్తున్నా అమెరికా ఏం చేయగలిగింది? ఈ దాడులు ఆపగలిగిందా? కొలెటరల్ డ్యామేజ్ ఆపగలిగిందా? ఇరాన్ ఏకంగా వాయించుతుంటే అమెరికా ప్రేక్షక పాత్ర పోషించింది. అమెరికా ఈ అరబ్ దేశాలలో ఉన్న తమ మిలిటరీ బేసెస్నే కాపాడుకోలేకపోయింది. తమ మిలిటరీ పర్సనలే పారిపోయి హోటల్లో దాక్కున్నారు. ఆ హోటళ్లపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు ఏకంగా ఈ అరబ్ దేశాలలో ఇరాన్కు సమీపంగా ఉన్న మిలిటరీ బేసెస్ని ఇక్కడి నుంచి తరలించి దూరంగా ఇజ్రాయిల్లో రీలొకేట్ చేయాలా అని కూడా ట్రంప్ ఆలోచిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటిదాకా ఆశించింది ఏంటి? ఇరాన్ దాడి చేస్తే అమెరికా చూసుకుంటుంది అని, ఇజ్రాయిల్ దాడి చేస్తే అమెరికా చూసుకుంటుంది అని నమ్మారు. కానీ ఇరాన్ దాడి నుంచి అమెరికా చూసుకోలేదు, ఇజ్రాయిల్ దాడి నుంచి కూడా అమెరికా చూసుకోలేదు. దానికి ఉదాహరణే ఖతార్ పైన ఇజ్రాయిల్ జరిపిన దాడి. ఫలితంగా సౌదీ అరేబియాతో సహా 40 ఇస్లామిక్ కంట్రీస్ ఏకంగా అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నాయి. సౌదీ అరేబియా ఏకంగా పాకిస్తాన్తోనైతే కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. సో అందువల్ల ఇప్పటిదాకా తమను రక్షిస్తారనుకున్న అమెరికా అసమర్థత, అమెరికా స్ట్రాటజిక్ ఇనెబిలిటీ, వ్యూహాత్మక అసమర్థత స్పష్టంగా సౌదీ అరేబియాకు అర్థమైంది. సో అది డెమాన్స్ట్రేట్ అవ్వడం అనేది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మొత్తం తన దేశ ఎకానమీని మోడర్నైజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. సౌదీ అరేబియాకున్న డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఏంటంటే 35 years లోపు వాళ్ళు మోర్ దెన్ 50%,
అంటే సౌదీ అరేబియా ఇది యూత్ఫుల్ కంట్రీ. మీకు 3.35 మిలియన్ 3.5 కోట్ల మంది యూత్ ఉంటారు. సో వారి ఆస్పిరేషన్స్ మారిపోతున్నాయి. అందుకే సౌదీ అరేబియా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ 2030 అని ఒక లక్ష్యం పెట్టుకుంది. అంటే ఆయిల్ డిపెండెంట్ ఎకానమీగా కాకుండా ఎకానమీని డైవర్సిఫై చేయాలి. టూరిజం, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి ఒక ప్రధాన కేంద్రంగా మార్చాలి అని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచిస్తున్నాడు. సో దానికి ఈ యుద్ధాలు వల్ల నష్టం. సహజంగానే అంతటి ట్రాన్స్ఫర్మేషన్ కోరుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనుకున్నప్పుడు వారు ఇన్స్టెబిలిటీ, టెన్షన్స్, ఉద్రిక్తతలు పనికిరావు. అందుకే అమెరికాతో ఇటీవల ప్రాజెక్ట్ ఫ్రీడమ్లో కూడా సహకరించడానికి సౌదీ అరేబియా సిద్ధపడలే. ఇది 4th ఫ్యాక్టర్. 5th ఫ్యాక్టర్ ఏంటంటే హుతీస్ ఫ్యాక్టర్. మీకు సౌదీ అరేబియా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ కంట్రీ, ఇది రిచెస్ట్ ఎనర్జీ నేషన్. తన ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అనేది సౌదీ ఎకానమీకి కీలకం. సౌదీ అరేబియా ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ప్రధానమైన రూట్ ఏషియాకు. ఇరాన్ ఈ వార్ మొదలు కావడంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను మూసేసిన తర్వాత సౌదీ అరేబియా కాస్త ఈ క్రైసిస్ తప్పించుకోగలిగింది. ఎలా అంటే సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ పార్ట్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ను పైప్ లైన్ ద్వారా వెస్ట్రన్ కోస్ట్ అనే యాంబు పోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి రెడ్ సీ, ఈ వెస్ట్రన్ కోస్ట్లో రెడ్ సీలో పెద్ద తీరాన ఉంది యాంబు పోర్ట్. సో పైప్ లైన్ ద్వారా ఆయిల్ ఇటు నుంచి అటు పట్టుకపోయి రెడ్ సీ ద్వారా మీకు కాస్త లాంగ్ రూట్ అయినా యూరప్కు, ఏషియాకు బాబెల్ మండబ్ అనే స్ట్రైట్ ఉంటుంది రెడ్ సీలో. ఇలా ఎలాగైతే ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుందో అక్కడ బాబెల్ మండబ్ అంటారు. సో దాని ద్వారా యూరప్కు, ఏషియాకు ఆయిల్ సప్లై చేయగలిగింది. సో ఇరాన్తో పెట్టుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తారు కనుక ఈ ఆల్టర్నేట్ రూట్ పెట్టుకుంది. కానీ ఇరాన్తో ఘర్షణ పెరిగితే ఈ ఆల్టర్నేట్ రూట్ కూడా ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే యమన్లో అధికారంలో ఉన్నారు హూతీలు. ఎలాగైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ కంట్రోల్లో ఉంటుందో ఈ బాబెల్ మండబ్ స్ట్రైట్, రెడ్ సీ మీకు ఇరాన్ మిత్రపక్షమైన హూతీల కంట్రోల్లో ఉంటుంది. ఇటీవల ఇజ్రాయిల్ హమస్ పైన జరిపిన యుద్ధ సమయంలో కూడా హూతీలు రెడ్ సీను ఆపగలుగుతామన్న తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. 2015 యమనీ సివిల్ వార్లో కూడా సౌదీ అరేబియా బ్యాక్ డిసిడెంట్స్ హూతీలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నప్పుడు కూడా ఇలాగే రెడ్ సీని ఆపగలిగింది హూతీస్. సో హూతీస్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ కెపబిలిటీ టు చోక్ బాబెల్ మండబ్. సో అందువల్ల ఇరాన్తో ఘర్షణ పెరిగితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేయడమే కాదు, రెడ్ సీ రూట్ కూడా మూసేస్తే సౌదీ ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది, సౌదీ ఎకానమీ దెబ్బతింటుంది. ఇది 5వది. 6వది అరబ్ నేషన్స్ అన్నిటికీ, సౌదీ అరేబియాకే కాదు, ఇరాన్ ఒక రకంగా ఛాలెంజర్, మరో రకంగా అవసరం కూడా. ఇట్స్ ఎ బోత్ ఛాలెంజర్, థ్రెట్ అండ్ నెసెసిటీ. థ్రెట్ ఎందుకు? ఇరాన్ ఈజ్ ఎ మిసైల్ పవర్, ఇరాన్ ఈజ్ ఎన్ ఎమర్జింగ్ న్యూక్లియర్ పవర్, ఇరాన్ ఈజ్ ఏ షియా ముస్లిం కంట్రీ. కానీ అదే సమయంలో ఇరాన్ అవసరం కూడా. ఎందుకు అవసరము? అరబ్ దేశాలకు ఇంక్లూడింగ్ సౌదీ అరేబియాకు ఇరాన్ ఒక్కటే శత్రువు కాదు, ఇజ్రాయెల్ కూడా శత్రువు. అందువల్ల ఇజ్రాయెల్ నుంచి థ్రెట్ను న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఇరాన్ అవసరం. అందుకే అమెరికా ఒత్తిడి మేరకు ఈజిప్ట్, యుఏఈ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో నార్మలైజ్ చేసుకున్నా ఇప్పటికీ సౌదీ అరేబియా నార్మలైజ్ చేసుకోలేదు. అందువల్ల సౌదీ అరేబియాతో సహా అరబ్ దేశాలు పైకేమి మాట్లాడినా, అమెరికాతో కలిసి పనిచేసినా ఎక్కడో ఒక చోట వారికి ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య బ్యాలెన్స్ కావాలి. దే డోంట్ వాంట్ ఇరాన్ పెరగవద్దు, అదే సమయంలో ఇజ్రాయిల్ పెరగవద్దు.
ఈ రెండిటి మధ్య మిలిటరీ ప్యారిటీ ఉంటేనే తమకు సేఫ్టీ. అందుకే సౌదీ అరేబియా ఇరాన్ సర్వనాశనాన్ని కోరుకోదు. ఇరాన్ మిలిటరీ శక్తిగా ఇజ్రాయెల్ కౌంటర్ చేయగల మిలిటరీ శక్తిగా నిలబడాలన్నది సౌదీ అరేబియా కోరిక. ఇది 6వది. 7వది ట్రంప్ యాటిట్యూడ్. ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇంత చేసిన ఆఖరికి స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయిస్తాను, దాని బిల్లు ఈ అరబ్ దేశాల నుంచి వసూలు చేస్తున్నాడు. ఏమంటాడు? దే ఆర్ వెరీ రిచ్ కంట్రీస్, దే కెన్ పే అంటాడు. అయ్యా, ఈ February 28న వార్ మొదలు కాకముందు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెనే ఉంది కదా. నీ యుద్ధం వల్లనే స్టేట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ మూసేసింది కదా. ఆ సౌదీ అరేబియాతో సహా అరబ్ దేశాలు వద్దన్నా యుద్ధం చేసేవి కదా. ఇప్పుడు నీ యుద్ధం ద్వారా క్లోజ్ అయినటువంటి స్ట్రేట్ను హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి మళ్ళీ నేను ముందుకు వస్తాను మిలిటరీతో, దాని ఖర్చంతా మీ మీద వేస్తానంటున్నాడు. అలాగే అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన పీస్ డీల్లో కూడా దానికి టర్మినాలజీ పేరేం పెట్టినా ఆ రియాలిటీ ఏంటంటే ఇరాన్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్స్, అంటే యుద్ధానంతర ఇరాన్ పునర్నిర్మాణం, ఒక రకంగా నష్టపరిహారం చెల్లించడానికి ట్రంప్ ఒప్పుకున్నాడు. ఈ బిల్ అమెరికా కడుతుందా? ఈ బిల్ అమెరికా కట్టదు. తిరిగి సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలపైనే ఈ బిల్లు వేస్తాడు. సో ట్రంప్ అటు చేసి ఇటు చేసి తమ మీదే టోపీ పెడతాడన్నది కూడా అరబ్ దేశాలకు ఎక్కడో ఒక చోట అర్థం కాకుండా పోదు. 8వది నేను ఇంతకుముందు చెప్పాను, సౌదీ అరేబియా ఇది యూత్ నేషన్. 3.5 crore యూత్ ఉన్నారు, 3.5 కోట్లు. 35 years లోపు వాళ్ళు మెజారిటీ జనాభా. ఈ యూత్ అన్రెస్ట్ ప్రపంచంలో మనం రీరైట్ చేస్తుంది. మీకు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సో మీకు ఈ యూత్ అన్రెస్ట్ కనబడుతుంది. అలాగే అరబ్ స్ప్రింగ్ అని మీకు ఈజిప్ట్, తునీషియా లాంటి దేశాల్లో మీకు ఎర్లీ డేస్లోనే, అంటే సోషల్ మీడియా బిగినింగ్లోనే ఫేస్బుక్తో నెట్వర్క్ అయి భారీ ఎత్తున నిరసనలు తెలిచారు. సో సౌదీ అరేబియాకు ఎప్పుడు ఆ థ్రెట్ ఉంటుంది, ఎక్కడ దేశంలో ప్రజలు తిరగబడతారో అని. అందులో ఇరాన్ ఎంత షియా సున్నీ డిఫరెన్సెస్ ఉన్నా అల్టిమేట్లీ ద ముస్లిం కంట్రీ. సో ముస్లిం సెంటిమెంట్ కూడా ఉంటుంది. అమెరికా ఇరాన్ వ్యతిరేకించవచ్చు, అమెరికాను సమర్థించారు కదా. ఇరాన్ వ్యతిరేకించవచ్చు, ఇజ్రాయెల్ సమర్థించారు కదా. అందువల్ల సౌదీ అరేబియాలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా యూత్, అమెరికాతో ఇజ్రాయెల్తో అంటకాగితే అది ప్రమాదం. మీరు పాకిస్తాన్లో చూస్తున్నాం మనం, యాంటీ అమెరికన్ సెంటిమెంట్ ఎంత రౌజ్ అవుతుందో. అందువల్ల ఆ ప్రమాదము తమ రాచరిక ఆధిపత్యానికి, తమ రాయల్ పవర్కు కూడా ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది. గనక ఈ శత్రుత్వాల్ని ఇంకా ఎక్కువ దూరం పోనివ్వడం తమకు ప్రమాదకరమని కూడా సౌదీ రాజకుటుంబం భావిస్తుంది.